హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సబార్డినేషన్ గురించి నేర్చుకుందాం. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో లెంత్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సబార్డినేషన్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ముందుగా, వాట్ ఈస్ సబార్డినేషన్ అగ్రిమెంట్? A subordination agreement is a legal document that establishes one debit as ranking behind and another in priority for collecting repayment from a debitor. అంటే సబార్డినేషన్ అనేది ఒక లీగల్ డాక్యుమెంట్. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, 2 లోన్లు ఉన్నాయనుకోండి, ఏదైతే లోన్ లేట్‌గా అంటే రీసెంట్‌గా తీసుకుంటామో దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి, ఏదైతే ముందుగా తీసుకుంటామో ఆ లోను దానికి సెకండ్ ప్రియారిటీ ఇవ్వడానికి, ప్రియారిటీ చేంజ్ చేయడానికి ఈ డాక్యుమెంట్‌ని యూజ్ చేస్తారు. అలాగే ఇంకోటి చెప్పాడు ఇక్కడ, ద ప్రియారిటీ ఆఫ్ డెబిట్స్ కెన్ బికమ్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్ వెన్ ఏ డెబిటర్ డిఫాల్ట్స్ ఆన్ పేమెంట్స్ ఆర్ డిక్లేర్స్ బ్యాంక్రప్సీ. అంటే ఈ లోన్ ప్రియారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే, ఎవరైతే లోన్ తీసుకుంటారో ఆ వ్యక్తి ఆ లోన్ తిరిగి చెల్లించకపోయినప్పుడు, లేదా అతను బ్యాంక్రప్సీ డిక్లేర్ చేసినప్పుడు, బ్యాంక్రప్సీ అంటే మనం ఇండియాలో అయితే ఐపీ అంటాం కదా, తన దగ్గర ఎటువంటి ఆస్తులు ఆదాయము లేదు తిరిగి కట్టడానికి, ఉన్న ఆస్తుల్లో ఎవరికి ఎంత వస్తే అంత పంచుకోండి అని చెప్పేసి దాన్ని ఇక్కడ ఐపీ అంటారు. అది యూఎస్లో అయితే బ్యాంక్రప్సీ అంటారు. అలా ప్రకటించినప్పుడు ఎవరైతే లోన్ ఫస్ట్ ఇచ్చుంటారో, అంటే ఫస్ట్ లోన్ ఎవరికైతే ఇచ్చుంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. కానీ ఈ సబార్డినేషన్ అగ్రిమెంట్ యూజ్ చేయడం ఏమవుతుంది, రీసెంట్‌గా ఎవరైతే లోన్ ఇచ్చుంటారో ఎక్కువ లోన్, వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ వస్తుంది. ఆ విధంగా ప్రియారిటీ చేంజ్ చేయడం కోసం, అంటే సీనియర్ లెండర్ టు జూనియర్. సీనియర్ లెండర్ అంటే ముందు లోన్ ఇచ్చిండేవాళ్ళు. సపోజ్ ఇప్పుడు 2 లోన్స్ ఉన్నాయనుకోండి నాకు. 2017లో ఒక లోన్ తీసుకున్నాను. 2020లో ఒక లోన్ తీసుకున్నానికి అనుకోండి. యాక్చువల్‌గా అయితే ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి? 2017 లెండర్‌కి ఇవ్వాలి, బ్యాంక్‌కి. ఇక్కడ ఈ అగ్రీమెంట్ యూజ్ చేసి ఏం చేస్తారంటే, 2020లో నాకు లోన్ ఇచ్చిన లెండరు ఫస్ట్ ప్రియారిటీకి వచ్చి, ఆ 2017లో లోన్ ఇచ్చిన ఆయన సెకండ్ ప్రియారిటీకి వస్తుంది. అలా ప్రియారిటీని సీనియర్ టు జూనియర్ చేంజ్ చేయడానికి ఉపయోగపడేది ఈ సబార్డినేషన్ అగ్రిమెంట్ అనేది. అది దీని మీనింగ్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం, ఇది ఎందుకు ఎలాగా వర్క్ అవుతుందని. ఇక్కడ చూసారంటే, లెట్స్ సే యూ వాంట్ టు రీఫైనాన్స్ యువర్ ప్రైమరీ మార్ట్గేజ్ విచ్ ఈజ్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ $200,000 విత్ 6.5 ఇంట్రెస్ట్ టు గెట్ ద లోవర్ ఇంట్రెస్ట్ రేట్. అంటే ఎగ్జాంపుల్, సపోజ్ నాకు ఒక లోన్ ఉందనుకోండి, నేను 2017లో ఒక లోన్ తీసుకున్నాను అనుకుందాం. దాని వాల్యూ వచ్చింది $150,000. ఇప్పుడు నేను 2017లో ఏ అవసరాల కోసం తీసుకున్నానో ఆ లోన్ కంప్లీట్ వాడేశాను. నాకు కొద్దిగా లోన్ అవసరమైంది. ఇప్పుడు నేను ఇంకో లోన్ తీసుకోవాలనుకున్నాను ఆ ప్రాపర్టీ పైన. ఆల్రెడీ ఒక లోన్ పెట్టుకొని ఇంకో లోన్ ఏ బ్యాంకు ఇవ్వదు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఇచ్చినా కూడా పొరపాటున నేను ఆ లోన్ కట్టలేకపోతే, అప్పుడు ముందు ఎవరైతే నాకు బ్యాంకు లోన్ ఇచ్చిందో ఆ బ్యాంకు నా ప్రాపర్టీని ఫోర్క్లోజ్ చేసి, అంటే వేలం వేసి వాళ్ళ డబ్బు వాళ్ళు తీసేసుకుంటారు. ఇప్పుడు ఇచ్చే లోన్ బ్యాంకు లాస్ అవుతుంది. కాబట్టి అలాగా ఒక లోన్ ఉన్నప్పుడు ఇంకో లోన్ ఇవ్వరు. అలా ఇవ్వాలి అంటే అప్పుడు దానికి సబార్డినేషన్ అగ్రిమెంట్ అనేది యూజ్ అవుతుంది. ఎలాగా అంటే, ఇప్పుడు చూడండి, నేను ఇందాక చెప్పినట్టు $150,000ని నేను క్లోజ్ చేసి కంప్లీట్‌గా నేను ఈ కొత్తగా లోన్ తీసుకునే అమౌంట్ నుండి $150,000 నేను 2017లో తీసుకుంటే, ఇప్పటి వరకు నేను కొంత పే చేసుంటాను. ఒక $30,000, $40,000 తిరిగి పే చేసుంటాను కదా! మిగతా అమౌంట్‌ని ఈ కొత్త లోన్ ఇస్తుందే ఈ బ్యాంక్ నుండి తీసుకుపోయి దాన్ని కంప్లీట్‌గా క్లోజ్ చేసి, ఆ తర్వాత మాత్రమే నేను ఈ లోన్ తీసుకోగలను. అందుకు అప్పుడేం చెప్తుంది, ఈ లోను కొత్తగా ఇచ్చే లెండరు ఈ లోన్‌కు ఫస్ట్ ప్రియారిటీ కావాలి అని అడుగుతాడు. అందుకు ఈ సబార్డినేషన్ అనేది యూజ్ అవుతుంది. ఇంకా డెప్త్‌గా చెప్పాలంటే ఈ ఎగ్జాంపుల్ మీకు కరెక్ట్‌గా యూజ్ అవుతుంది చూడండి. ఇక్కడ వీడు చెప్పింది, లెట్స్ సే యూ వాంట్ టు రీఫైనాన్స్ యువర్ ఫస్ట్ ప్రైమరీ మార్ట్గేజ్ విచ్ ఈజ్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ $200,000 విత్ 6.5 ఇంట్రెస్ట్ టు గెట్ ద లోవర్ ఇంట్రెస్ట్ రేట్. నేను ఇంకో ఈ $200,000ని ఆ 6.5 ఇంట్రెస్ట్ వస్తుంది 6.5 ఇంట్రెస్ట్‌తో వస్తుంది కాబట్టి నేను ఇంకో లోన్ తీసుకోవాలనుకుంటాను. ముందు ఉండే మార్ట్గేజ్‌ని క్లోజ్ చేసి, అంటే లోన్‌ని క్లోజ్ చేసి. ఆల్సో యూ హ్యావ్ హోమ్ ఈక్విటీ లైన్ ఆఫ్ క్రెడిట్ సెకండ్ మార్ట్గేజ్ ఏ హెలాక్ ఆన్ యువర్ ప్రాపర్టీ ఫర్ $30,000. అంటే నేను ఫస్ట్ తీసుకున్న లోన్ $150,000 2017 మార్ట్గేజ్ అలాగే ఓపెన్‌లో ఉంది. అలాగే ఇక్కడ చూసారంటే, యూ ఆల్సో హ్యావ్ ఏ హోమ్ ఈక్విటీ లైన్ ఆఫ్ క్రెడిట్. హోమ్ ఈక్విటీ లైన్ ఆఫ్ క్రెడిట్ దీన్ని హెలాక్ అంటారు. హెలాక్ అంటే ఏంటంటే,
నీ $150,000ని నేను 2017లో తీసుకుంటాను కదా, అది కొన్ని ఇన్స్టాల్మెంట్గా కొంత అమౌంట్ కంటాను, ఓ 30,000 40,000 ఇన్ టైంలో ఇన్స్టాల్మెంట్లు పే చేయడం వల్ల నాకు ఏదైనా అవసరం ఉంటని ఇంకొక బ్యాంకు లేదా అదే బ్యాంకు కొంత అమౌంట్ని మన క్రెడిట్ కార్డ్ లాగా కొంత అమౌంట్ని ఇచ్చి ఏదైనా అవసరాలకు వాడుకోమని చెప్తుంది. అమౌంట్ లోన్గా ఇచ్చి, ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఇక్కడ యూ హ్యావ్ ఆల్సో హోమ్ ఈక్విటీ లైన్ ఆఫ్ క్రెడిట్ ఫర్ $30,000. ఫస్ట్ నేను $150,000 తీసుకున్నాను నా ప్రాపర్టీ పైన. అలాగే దాని ఇన్స్టాల్మెంట్లో ఆల్మోస్ట్ 30,000 40,000 నేను తిరిగి పే చేశాను. ఆ అమౌంట్ని ఈ $30,000నే నాకు తిరిగి ఒక లోన్ లాగా ఇచ్చింది, క్రెడిట్ కార్డ్ లాగా. నేను ఇప్పుడు ఈ $30,000లో ఎంత వాడితే అంత దాన్ని తిరిగి ఇంట్రెస్ట్తో పాటు పే చేయాలి. అలాగే యువర్ హౌస్ వర్త్ ఈస్ $300,000. వెన్ యు ఆర్ రీఫైనాన్సింగ్ ద ఫస్ట్ మార్ట్గేజ్ యు ఆర్ పేయింగ్ ఇట్ ఆఫ్ విత్ ఏ న్యూ లోన్. ఇందాక నేను చెప్పినట్టు నేను 2017లో తీసుకున్న మార్ట్గేజ్ని కంప్లీట్గా క్లోజ్ చేయాలి. ఏ అమౌంట్తో? ఈ $200,000 కొత్తగా లోన్ తీసుకుంటాను కదా, ఈ లోన్ అమౌంట్ తీసుకెళ్ళి ఆ $150,000లో ఆల్రెడీ 30-40 నేను పే చేసి ఉంటాను. ఆ రిమైనింగ్ 120 110 ఉంటుంది కదా, దాన్ని కంప్లీట్గా పే చేస్తాను. దాన్నే రీఫైనాన్స్ మార్ట్గేజ్ అంటారు. ఆల్రెడీ ఒక మార్ట్గేజ్ ఉంటే దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసి కొత్త లోన్ తీసుకుంటే దాన్ని రీఫైనాన్స్ అంటారు. ఇప్పుడు ఆ లోన్ క్లోజ్ చేసాను, ఓకే. అప్పుడు ఈ హెలాక్ డివోటీ అనేది అలాగే ఉంటుంది కదా, క్రెడిట్ కార్డ్ లాంటిది. అంటే $30,000 ఇంకో బ్యాంక్ ఇచ్చింది కదా, క్రెడిట్ కార్డ్ లాగా నీకు అవసరాలకు వాడుకొని తిరిగి ఇంట్రెస్ట్తో పాటు పే చేయమని. ఇప్పుడు దీనికి ఫస్ట్ ప్రియారిటీ వస్తుంది. ఈ $200,000 ఇప్పుడు నాకు కొత్తగా లోన్ ఇచ్చే వాళ్ళు ఏమంటారు, నేను $200,000 ఇస్తున్నాను, ఈ $30,000 ఫస్ట్ పొజిషన్లో ఉంది, అలా కాదు నాకు ఫస్ట్ పొజిషన్ కావాలి అంటారు. అదే ఇక్కడ చెప్తున్నాను చూడండి. ద సెకండ్ మార్ట్గేజ్ హెలాక్ వుడ్ బి మూవ్ ఇన్ టు ద ఫస్ట్ పొజిషన్ బికాస్ ఇట్ వుడ్ బి ఓల్డెస్ట్ మార్ట్గేజ్ స్టిల్ రికార్డ్ ఆన్ ద ప్రాపర్టీ. ఎందుకంటే నేను 2017లో తీసుకున్న మార్ట్గేజ్తో పాటు కొద్దిగా పే చేయడం వల్ల ఇంకో మార్ట్గేజ్ ఇచ్చారు, లైన్ ఆఫ్ క్రెడిట్ అని. $30,000 నాకు ఇచ్చి ఆ లోన్ ఫస్ట్ది కంప్లీట్గా పే చేసాను కాబట్టి ఈ కొత్తగా ఇచ్చే లోన్ అమౌంట్ తీసుకెళ్ళి ఇప్పుడు ఆ $30,000 అనేది ఫస్ట్ పొజిషన్కి వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ద రీఫైనాన్సింగ్ లెండర్ హూ ఇస్ ప్రొవైడింగ్ $200,000 రిక్వైర్డ్ టు బి లోన్ ఫస్ట్ పొజిషన్. ఈ కొత్తగా లోన్ ఇచ్చే వాళ్ళు ఏం చెప్తారంటే, నేను $200,000 ఇస్తున్నాను మీకు, ఈ $30,000 ఇచ్చిన లెండర్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు, ఇప్పుడు ఏదైనా ప్రాపర్టీ మీరు ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే వాడు ఫోర్క్లోజ్ చేసి మీ ప్రాపర్టీని వాడి అమౌంట్ వాడు తీసుకుంటాను, అప్పుడు నేను నష్టపోతాను కదా అని వీడు అంటాడు. కాబట్టి నాకు ఫస్ట్ పొజిషన్ కావాలండి. సో ఇట్ ఆస్క్ ద హెలాక్ లెండర్ టు సబార్డినేట్ అండ్ దట్ అగ్రీస్ బికాస్ హోమ్ హ్యాస్ ద ఎనఫ్ ఈక్విటీ కవర్ ద బోత్ లోన్స్. ఇక్కడ చూసారంటే ఇప్పుడు నాకు ఇచ్చేది $200,000 వీడు, నా ప్రాపర్టీ వాల్యూ ఎంత $300,000. ఇక్కడ ఈ రెండు లోన్లు తీసుకున్నా కూడా ఇక్కడ $200,000 ప్లస్ ఇక్కడ $30,000 మొత్తం కలిపితే ఎంత $230,000 అవుతుంది అంతే. నా ప్రాపర్టీ వాల్యూ $300,000. కాబట్టి ఈ హెలాక్ డివోటీ ఎవరైతే ఫస్ట్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళు సబార్డినేట్ చేయడానికి ఒప్పుకుంటారు. అంటే నా లీన్ పొజిషన్ ఫస్ట్ ఈ $200,000 ఎవరైతే ఇస్తారో వాళ్ళకు అమౌంట్ పే చేసి ఆ అమౌంట్ పూర్తిగా వాళ్ళకి కట్టేసిన తర్వాతే నాకు పే చేయమని అగ్రీ చేసేదానికి ఒక సబార్డినేషన్ అనేది రికార్డ్ అవుతుంది. దాన్నే మనం సబార్డినేషన్ అగ్రిమెంట్ అంటాం. దీన్ని మళ్ళీ చదువుతాను, వినండి శ్రద్ధగా. సో ఇట్ ఆస్క్ ఏ హెలాక్ లెండర్ టు సబార్డినేట్ దట్ and that a lender agrees because home has enough equity to cover the both loans. By signing the subordination agreement, హెలాక్ lender agrees to give up its lien priority in favor of new lender. అంటే హెలాక్ లోన్ ఎవరైతే ముందు నాకు క్రెడిట్ కార్డ్ లాగా $30,000 ఇచ్చారో వాళ్ళు ఇప్పుడు $200,000 ఇస్తున్నారు కదా, ఈ లెండర్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేదానికి ఒప్పుకొని సైన్ చేస్తారు సబార్డినేషన్ అగ్రిమెంట్. ఈవెన్ దో హెలాక్ లీన్ వాజ్ రికార్డెడ్ బిఫోర్ రీఫైనాన్స్. ఇప్పుడు ఇచ్చే న్యూ లోన్ కన్నా ముందే ఆ $30,000 లైన్ ఆఫ్ క్రెడిట్ అనేది డివోటీ రివాల్వింగ్ లైన్ ఆఫ్ క్రెడిట్ అనే డివోటీ కౌంటీ రికార్డ్స్లో రికార్డ్ అవుతుంది. అయినప్పటికీ ఈ $200,000 ఇచ్చే అతనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి దాన్ని సబార్డినేట్ చేసుకొని నేను ఒక సెక్షన్ పొజిషన్ తీసుకోవడానికి అగ్రీగా ఉన్నాను అని సైన్ చేస్తే దాన్నే ఇక్కడ సబార్డినేషన్ అగ్రిమెంట్. ఇప్పుడు ఫస్ట్ రికార్డ్ అయింది హెలాక్ డివోటీనే, కానీ నాకు ఇప్పుడు $200,000 ఇచ్చిన కొత్తలో లెండర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ వచ్చింది. ఎందుకంటే
హెలాక్ డివోటివ్ లెండరు సబార్డినేషన్ అగ్రిమెంట్లో సైన్ చేశారు కాబట్టి ఇది సబార్డినేషన్ అగ్రిమెంట్ ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు మనము ఒక డాక్యుమెంట్ ఒక లోన్ చూద్దాం, అప్పుడు మీకు క్లియర్గా కొద్దిగా అర్థమయ్యేదని చెప్పడానికి ట్రై చేస్తాను నేను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక డీడ్ డాక్యుమెంట్. ఫస్ట్ ప్రాపర్టీ ఎక్కడి నుండి వచ్చింది దగ్గర నుండి చెప్పాలి కదా, అందుకోసం ట్రై చేస్తాను. ఇక్కడ ట్రూ హోమ్స్ ఐఎన్సి ఏ కార్పొరేషన్ నుండి ఇక్కడ విలియం బుష్బీ అండ్ నటాషా ఆర్ వైట్ వీళ్ళిద్దరూ ప్రాపర్టీ తీసుకున్నారు. ఎప్పుడు, ఏ సంవత్సరంలో అంటే 2017లో తీసుకున్నారు. ఏ ప్రాపర్టీని వీళ్ళు పర్చేజ్ చేశారు అంటే ప్లాట్స్ 43 to 45 ఇన్ బ్లాక్ 253. ఈ ప్రాపర్టీని, ఇది ప్రాపర్టీ అడ్రస్ 8085 లోవెల్ వెస్ట్ మినిస్టర్ కొలరాడో స్టేట్ 80031. ఈ ప్రాపర్టీని వీళ్ళిద్దరూ పర్చేజ్ చేశారు. ఇప్పుడు కరెంట్ ఓనర్లు ఎవరు, విలియం ఏ బుష్బీ అండ్ నటాషా ఆర్ వైట్ వీళ్ళిద్దరూ తీసుకున్నారు. వీళ్ళు 2017 మార్చిలో తీసుకున్నాక అదే ప్రాపర్టీ పైన ఇక్కడ చూసారంటే ఇది ప్రాపర్టీ అడ్రస్ 8085 లోవెల్, ఇది ప్లాట్ 43 to 45. ఇదే ప్రాపర్టీ పైన 2017లో మార్చ్ 3లోనే ఒక లోన్ తీసుకున్నారు, డీడ్ ఆఫ్ ట్రస్ట్. ఎవరి దగ్గర నుండి, ఇక్కడ చూసారంటే యూనివర్సల్ అమెరికన్ మార్ట్గేజ్ కంపెనీ. ఈ కంపెనీ నుండి 259,999 ఇంత అమౌంట్ని లోన్గా తీసుకున్నారు 2017లో. ఇప్పుడు వీళ్ళు 2017లో తీసుకున్న లోను ఇప్పటి వరకు కొద్దిగా ఇన్స్టాల్మెంట్లు పే చేసి ఉంటారు కదా. వీళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ దీనిపైన తీసుకున్న ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉందో లేదా అవసరాలకు అయ్యిందో ఈ లోన్ క్లోజ్ చేయాలి అనుకున్నారు. దీంతో పాటే వీళ్ళు 2017లో తీసుకున్నారు. వీళ్ళకి ఇంకొక లోన్ వచ్చింది, హెలాక్ లోన్, రివాల్వింగ్ లైన్ ఆఫ్ క్రెడిట్. ఇందాక చెప్పాను కదా క్రెడిట్ కార్డ్ లాంటిదని. ఫస్ట్ యూనివర్సల్ మార్ట్గేజ్, ఇక్కడ యూనివర్సల్ అమెరికన్ మార్ట్గేజ్ కంపెనీ ఒక లోన్ ఇచ్చింది 259,999కు ఒక లోన్ ఇచ్చింది. అలాగే ఇక్కడ ఎలివేషన్స్ క్రెడిట్ యూనియన్ అనేది హెలాక్ డివోటీ అంటే క్రెడిట్ కార్డ్ లాంటిది, అదనంగా $18,000 వాళ్ళు ఆ కట్టిన ఇన్స్టాల్మెంట్లు పే చేసిన టైంని బట్టి దాన్ని బట్టి $18,000 అనేది వీళ్ళకి హెలాక్ లోన్గా ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే ఓనర్స్, ప్రాపర్టీ ఓనర్స్, ఇక్కడ విలియం బుష్బీ అండ్ నటాషా ఆర్ వైట్ ఈ ఫస్ట్ తీసుకున్న లోను ఈ $259,000 ఉంది కదా, దీన్ని రీఫైనాన్స్ చేయాలనుకున్నారు. అంటే దీన్ని క్లోజ్ చేసేసి వేరే లోన్ తీసుకోవాలి అనుకున్నారు. ఇప్పుడు ఎవరి దగ్గరైనా కొత్త లెండర్ దగ్గరికి అంటే బ్యాంక్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారు, ఈ లోన్ క్లోజ్ చేసిన తర్వాత మాత్రమే మేము లోన్ ఇస్తారంటారు. అప్పుడు కొత్త లెండర్ దగ్గర నుండి తెచ్చే లోన్ అమౌంట్తో ఈ లోన్ కంప్లీట్గా క్లోజ్ చేసేస్తే అప్పుడు ఈ రివాల్వింగ్ లైన్ ఆఫ్ క్రెడిట్ అనే డిఓటీకి ఇది ఎప్పుడు రికార్డ్ అయిందంటే 2019లో రికార్డ్ అయింది. దీనికి ఫస్ట్ పొజిషన్ వచ్చింది. సరే, వీళ్ళు వేరే లెండర్ దగ్గరికి వెళ్ళారు, లోన్ తీసుకున్నారు. ఈ ఫస్ట్ డిఓటీ ఏదైతే ఉందో దీన్ని క్లోజ్ చేశారు. దాన్ని రిలీజ్ కాపీ ఇక్కడ చూసారంటే రిలీజ్ ఎప్పుడు రికార్డ్ అయిందంటే 2020లో రికార్డ్ అయింది 8/12/2020. ఇక్కడ చూసారంటే రిక్వెస్ట్ ఫర్ ఫుల్ రిలీజ్, ఇది పార్షియల్ రిలీజ్. ఇక్కడ ఫుల్ రిలీజ్ ఏ డాక్యుమెంట్ రిలీజ్ అయిందని ఇక్కడ 2017 000196114. ఇక్కడ చూసారంటే ఈ డిఓటీ ఇన్స్ట్రుమెంట్ నెంబర్ అదే ఉంటుంది. చూసారా, 2017 000196114 అంటే ఈ లోన్ క్లోజ్ అయిపోయింది. కొత్త లెండర్ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకొచ్చి ఈ లోన్ క్లోజ్ చేశారు. ఇప్పుడు ఈ హెలాక్ డిఓటీ రివాల్వింగ్ లైన్ ఆఫ్ క్రెడిట్ ఈ డిఓటీ $18,000 అనేది ఓపెన్లో ఉంది ఆ ప్రాపర్టీ పైన, స్టిల్ ఇంకా పే చేయాలి. ఇప్పుడు ఏం చెప్తాడు, ఇప్పుడు కొత్తగా ఒక లెండర్ దగ్గర లోన్ తీసుకొచ్చా అన్నారు కదా, నేను చెప్పాను కదా, ఆ లోను ఇక్కడ చూసారంటే 2020లో ఇది 2020లో వీళ్ళిద్దరూ విలియం బుష్బీ అండ్ నటాషా ఆర్ వైట్ వీళ్ళిద్దరూ లెండర్ ఫ్రీడమ్ మార్ట్గేజ్ కార్పొరేషన్ అనే బ్యాంక్ నుండి లోన్ తీసుకొచ్చి ఆ ఫస్ట్ డిఓటీని క్లోజ్ చేశారు. అందుకే అది మీకు ఆ డిఓటీ ప్లస్ దాని రిలీజ్ చూపించాను. వీళ్ళు ఇక్కడ నుండి ఎంత తీసుకొచ్చారు అంటే ఇక్కడ చూసారంటే $240,100 ఇక్కడ నుండి తీసుకొచ్చి ఆ లోను క్లోజ్ చేశారు. ఇప్పుడు ఈ రివాల్వింగ్ లైన్ ఆఫ్ క్రెడిట్ $18,000
అలాగే ఈ $240,100 ఇవి 2 పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫ్రీడమ్ మోర్ట్‌గేజ్ కార్పొరేషన్ ఏం చేస్తారంటే, నేను ఆ లోన్ క్లోజ్ చేసేదానికి నేను మీకు $240,000 ఇచ్చాను. కానీ నాకన్నా ముందు ఈ 2019లో ఇక్కడ చూసారంటే 2019-00-68290 ఈ రివాల్వింగ్ లైన్ ఆఫ్ క్రెడిట్ అనే డిఓటి మీ ప్రాపర్టీ పైన ఇంకా స్టిల్ ఓపెన్‌లో ఉంది. ఇక్కడ మీరు చూసారంటే లాట్ 43-45 ఇది ఫస్ట్ పొజిషన్‌లో ఉంది. కానీ నేను మీకు $240,000 ఇచ్చాను కదా! నా మోర్ట్‌గేజ్ ఫస్ట్ పొజిషన్ కావాలి అంటారు. అప్పుడు ఏం చేస్తారంటే, ఈ ఫ్రీడమ్ మోర్ట్‌గేజ్ కార్పొరేషను ఈ ఎలివేషన్స్ ఇక్కడ చూసారంటే ఎలివేషన్స్ క్రెడిట్ యూనియన్ ఒక అగ్రీమెంట్ రికార్డ్ చేసుకుంటారు. దాన్నే సబార్డినేషన్ అగ్రీమెంట్ అంటారు. ఇక్కడ చూసారంటే ఇది సబార్డినేషన్ అగ్రీమెంట్. మీకోసం కొద్దిగా జూమ్ చేస్తాను, కనపడదు కాబట్టి. ఇక్కడ చూసారంటే ఇది సబార్డినేషన్ అగ్రిమెంట్. ఇది ఎప్పుడు రికార్డ్ అయిందంటే 9/4/2020. ఏమని రికార్డ్ అయిందంటే ఇక్కడ మీరు చూస్తే అది అర్థమవుతుంది. ఈ విలియం బుష్బీ అండ్ నటాషా ఆర్ వైట్ వీళ్ళిద్దరు ప్రాపర్టీ ఓనర్స్. ఎలివేషన్స్ క్రెడిట్ యూనియన్ హియర్ ఆఫ్టర్ రిఫర్డ్ యాజ్ క్రెడిటర్, ద ప్రెజెంట్ ఓనర్ అండ్ హోల్డర్ ఆఫ్ ప్రమిసరీ నోట్ పేబుల్ బై ద ఓనర్ టు క్రెడిటర్, which note is secured by a deed of trust encumbering the following described property. అంటే ఈ ఎలివేషన్స్ క్రెడిట్ యూనియన్ అనేది ప్రజెంట్ ఓనర్ అండ్ హోల్డర్ ఆఫ్ ప్రామిసరీ నోట్, ఏదైతే లోన్ ఇక్కడ తీసుకున్నారు కదా ఈ $18,000, ఆ ప్రజెంట్ ప్రాపర్టీ పైన వీళ్ళకి రైట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ప్రియారిటీలో ఉంది అని ఈ సబార్డినేషన్ చెప్తాను. అలాగే అదే మ్యాటర్ ఇక్కడ కూడా చెప్తారు. where the owner did execute a promissory note dated 8/16/2019 in an original amount of $18,000 payable to Elevations Credit Union, which note is secured by a deed of trust in property, which deed of trust is recorded at reception 2019-00-68290. ఈ ఇన్స్ట్రుమెంట్ నెంబర్లో ఆ లోన్ రికార్డ్ అయింది. $18,000 లోన్గా తీసుకున్నారు. ఎవరు ఆధీనంలో ఉందంటే ఎలివేషన్స్ క్రెడిట్ యూనియన్, ఇది ఫస్ట్ పొజిషన్లో ఉంది. అలాగే ఇప్పుడు ఇతను ఇంకో సెకండ్ లోన్ తీసుకున్నాడు కదా, ఈ లోన్ తీసుకుపోయి ముందు ఓల్డ్ లోన్ క్లోజ్ చేశాడు కదా, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉంటుంది చూడండి. ఓనర్ హ్యాస్ ఎగ్జిక్యూట్ ద ప్రామిసరీ నోట్ అండ్ కంప్లీట్ డీడ్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ $244,347. ఈ అమౌంట్ తీసుకెళ్ళి ఈ అమౌంట్ ఎవరి దగ్గర నుండి తీసుకెళ్ళాడు? ఇన్ ఫేవర్ ఆఫ్ ఫ్రీడమ్ మార్ట్గేజ్ కార్పొరేషన్. ఈ ఫ్రీడమ్ మార్ట్గేజ్ దగ్గర నుండి తీసుకెళ్ళి ముందు ఏదైతే లోన్ తీసుకున్నాడో ఇక్కడ ఏది ఎవరి దగ్గర నుండి ఇక్కడ యూనివర్సల్ అమెరికన్ మార్ట్గేజ్ ఈ లోన్ని క్లోజ్ చేశాడు. కాబట్టి ఇక్కడ ఇక్కడ ఇప్పుడు రెండు ఒకటి లైన్ ఆఫ్ క్రెడిట్ డివోటీ ఓపెన్లో ఉంది 2019లో, అలాగే ఇంకోటి ఇప్పుడున్న న్యూ డివోటీ ఫ్రీడమ్ దగ్గర నుంచి తీసుకున్నారు కదా, ఇవి 2 ఓపెన్లో ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక అగ్రిమెంట్కి వస్తారు. ఆ అగ్రిమెంట్కి ఏమని అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ ద క్రెడిటర్. ఇక్కడ క్రెడిటర్ అంటే ఇక్కడ మీరు ఫస్ట్ పారాగ్రాఫ్లో ఇక్కడ చూసారంటే ఎలివేషన్స్ క్రెడిట్ యూనియన్ హియర్ రిఫర్డ్ యాజ్ క్రెడిటర్ అంటే ఫస్ట్ లోన్ ఇచ్చారు కదా, రివాల్వింగ్ లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఫస్ట్ క్రెడిట్ కార్డ్ లాంటిది $18,000 ఇచ్చారు కదా, వాళ్ళు ఇక్కడ క్రెడిటర్. ఎవరైతే $244,357 ఇచ్చారో వాళ్ళు ఇక్కడ లెండర్. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ మీకు అర్థమవుతుంది, చదవండి. ఏ క్రెడిటర్ హియర్ బై అగ్రీస్ దట్ ద లీన్ చార్జ్ ఆర్ సెక్యూర్ ఇంట్రెస్ట్ క్రియేటెడ్ బై అ డీడ్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ క్రెడిటర్ షెల్ బి సబార్డినేటెడ్ టు ద డీడ్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ లెండర్. క్రెడిటర్ అంటే ఇక్కడ ఎలివేషన్స్ క్రెడిట్ యూనియన్, ఫేవర్ ఆఫ్ లెండర్ అంటే ఫ్రీడమ్ మార్ట్గేజ్ కార్పొరేషన్. ఈ క్రెడిటరు ఎలివేషన్స్ క్రెడిట్ యూనియన్ సబార్డినేట్ అవడానికి అగ్రీ చేస్తూ ఇన్ ఫేవర్ ఆఫ్ లెండర్ ఫ్రీడమ్ మార్ట్గేజ్కు సబార్డినేట్ అవడానికి ఒప్పుకుంటున్నారు ఈ అమౌంట్ అయితే ఇవ్వడానికి. ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ ఫ్రీడమ్ మార్ట్గేజ్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు ప్రాపర్టీ వాల్యూని మించిపోతుంది. వాళ్ళ దగ్గర ఆల్రెడీ $18,000 తీసుకున్నారు ప్రీవియస్ ఎలివేషన్స్ క్రెడిట్ దగ్గర. ఈ అమౌంట్ కన్నా ఎక్కువ ఇచ్చారనుకోండి, ఇతనికి ఫోర్క్లోజ్ చేస్తే ఆ ఎలివేషన్స్ క్రెడిట్ యూనియన్కి ఏం మిగలదు. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు ఇన్ ఫేవర్ ఆఫ్ లెండర్ విచ్ లీన్ లెండర్ అగ్రీస్ టు ప్రిన్సిపల్ బ్యాలెన్స్ షెల్ నెవర్ ఎక్సీడెడ్ $244,357. ఈ అమౌంట్ను మించకుండా ఇతను సబార్డినేట్ చేయడానికి ఒప్పుకుంటున్నాను.
and it is further agreed that deed of trust and lender shall be replace the existing first mortgage. ఈ $18,000 ఉంది కదా, దాన్ని రీప్లేస్ చేసి ఈ $18,000ని రీప్లేస్ చేసి on the subject property when completed shall be only lien upon the property senior to the lien of creditor. దాన్ని రీప్లేస్ చేసి ఈ $18,000 అనే ఫస్ట్ ప్రియారిటీని తీసేసి ఇతను లీన్ ఫస్ట్ ప్రియారిటీకి వచ్చి ఫస్ట్ ప్రియారిటీలో ఉండడానికి నేను అగ్రీ చేస్తున్నానని ఈ ఎలివేషన్ క్రెడిట్ యూనియన్ లెండర్ అగ్రీస్ చేసి ఈ సబార్డినేషన్ అగ్రిమెంట్ అనే దాన్ని రికార్డ్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్ సబార్డినేషన్ అగ్రిమెంట్ అంటే ఓల్డ్ లోన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు లేటెస్ట్గా ఇచ్చిన లెండర్కి బ్యాంక్కి ప్రియారిటీ చేంజ్ చేసేదానికి ఉపయోగించేదే ఈ సబార్డినేషన్ అగ్రిమెంట్ అనేది. ఇక్కడ అదే జరిగింది. ఇక్కడ ఓల్డ్ లెండర్ ఎవరు? ఎలివేషన్స్ క్రెడిట్ యూనియన్. ఇతను సబార్డినేట్ చేయడానికి ఒప్పుకున్నారు ఎవరితో? ఫ్రీడమ్ మార్ట్గేజ్ కార్పొరేషన్. ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ ఫ్రీడమ్ మార్ట్గేజ్ కార్పొరేషన్. ఈ ప్రాపర్టీని ఫోర్క్లోజ్ చేస్తే చేయాల్సిన రైట్స్ ఈ ఫ్రీడమ్ మార్ట్గేజ్ కార్పొరేషన్ మాత్రమే ఉంటాయి. ఒకవేళ చేసినా కూడా ఇతనికి సంబంధించిన లోన్ అమౌంట్ మొత్తం ఇతనికి వచ్చిన తర్వాత మిగిలినది మాత్రమే ఎలివేషన్స్ క్రెడిట్ యూనియన్కి వెళ్తుంది. ఎందుకు అంటే ఇక్కడ సబార్డినేషన్ అగ్రిమెంట్లో ఎలివేషన్స్ క్రెడిట్ యూనియన్ అనేది అతనికి సెకండ్ ప్రియారిటీ తీసుకున్నది కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ ఫ్రీడమ్ మార్ట్గేజ్ కార్పొరేషన్కు వెళ్ళడానికి అగ్రీ చేస్తూ ఈ సబార్డినేషన్ అగ్రిమెంట్ అనేది రికార్డ్ చేస్తుంది కాబట్టి. ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద. అలాగే ఇక్కడ మీరు సిగ్నేచర్ అనేది కంపల్సరీ. ఇక్కడ చూసారంటే క్రెడిటర్ ఎవరు? ఎలివేషన్స్ క్రెడిట్ యూనియన్. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ హెలాక్ డివోటీ రివాల్వింగ్ లైన్ ఆఫ్ క్రెడిట్ ఈ $18,000 ఇచ్చిన లెండర్ ఎవరు అంటే ఎలివేషన్స్ క్రెడిట్ యూనియన్. కాబట్టి ఓల్డ్ ఓనర్ అగ్రీ చేస్తూ ఈ సబార్డినేషన్లో సంతకం పెట్టాలి. ఆ సిగ్నేచరు ఇది. అలాగే ఈ సబార్డినేషన్ అగ్రిమెంట్ ఎప్పుడు రికార్డ్ అయిందంటే 9/4/2020. దాని ఇన్స్ట్రుమెంట్ నెంబర్ 2020 0000888059. అలాగే ఇక్కడ డౌన్ వచ్చారంటే దాని సిగ్నేచర్ కనబడుతుంది, ఆ ప్రీవియస్ లెండర్ సిగ్నేచర్. అలాగే నోటరీ ఇన్ఫర్మేషన్ కూడా మీరు చూడొచ్చు, నోటరీ స్టాంపు, సిగ్నేచరు. ఇది సబార్డినేషన్ అగ్రిమెంట్ ఏంటి, దాని యూజెస్ ఏంటి. ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద సబార్డినేషన్ అగ్రిమెంట్ ఏంటి, దాని యూజెస్ ఏంటి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైనా బీపీఓ ఫీల్డ్లో ఉండి ఈ టైటిల్లో కానీ లేదా మార్ట్గేజ్లో కానీ న్యూగా జాయిన్ అయ్యే వాళ్ళకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ చాలా బాగా ఉపయోగపడతాయని భావిస్తున్నాము. వాళ్ళందరికీ ఈ వీడియోస్ని ఈ ఛానల్లో రిఫర్ చేసి హెల్ప్ చేయగలరని భావిస్తున్నాము. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.